చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో పట్టు సారీ ఫోల్డింగ్ అలాగే డ్రాపింగ్ ఈ రెండు కూడా మీతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను లాస్ట్ టైం శారీ ఫోల్డింగ్ వీడియో కూడా చేశానండి. సో దానికి మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్టయితే ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అలాగే ఈరోజు అయితే శారీ ఫోల్డింగ్ చూపిస్తానండి. అలాగే ఫైనల్లో వచ్చేసి శారీని ఎలా డ్రాప్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో మనం ఏంటంటే జనరల్గా ఫెస్టివల్స్ టైంలో అలాగే మ్యారేజెస్కి అండ్ మంచి మంచి అకేషన్స్కి వెళ్తున్నప్పుడు పట్టు శారీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో పట్టు శారీ చూడడానికి ఎంత లుకింగ్ ఉంటుందో కట్టుకోవడానికి అంత ఇబ్బంది కూడా పడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ముందే శారీని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అండ్ క్విక్గా మనం రెడీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇది నేను ట్రై చేశాను, నాకు రియల్గా చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, రియల్లీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మనం ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ అండ్ మంచి మంచి అకేషన్స్ అప్పుడు మనం రెడీ అవ్వాలనుకుంటాం కదా. సో అలాంటి టైంలో మనం శారీని చాలా ఫాస్ట్గా కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము, బట్ అదేమో అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. సో ఈ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. సో మీరు అలా కాకుండా ముందు రోజునే శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకొని వేర్ చేస్తే రియల్గా మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చి కూడా మనకి రియల్గా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా ఏమాత్రం కూడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్స్ ముందుగా మీ ముందుకు వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమాత్రం కూడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు వీడియో. నేను తీసుకున్న శారీస్ చూపిస్తానండి. సో యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ శారీకైనా ఈ ఫోల్డింగ్ సెట్ అయిపోతుంది. సో మన కాంజీవరం శారీస్ కానీ ఇక్కత్ శారీస్ కానీ పట్టు శారీస్ ఇంకా ఉంటాయి కదా, సో బెనారసీ శారీస్, ఇలా ఏ శారీస్కైనా కానీ ఈ ఫోల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను చూపిస్తాను కదా, సో ఇలా ఈ టైప్ ఆఫ్ శారీ కానీ దేనికైనా కానీ రియల్గా సెట్ అవుతుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు ఈ శారీ చూపిస్తానండి ఫోల్డ్ కోసము. సో నేను ఈ శారీ వచ్చేసి లాస్ట్ టైం ఫెస్టివల్ మేకప్ లుక్లో చేశాను. ఈ శారీ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 11,000 అలా ఉంది. సో శారీ ప్రైస్ కూడా నన్ను చాలామంది అప్పుడు అడిగారు, శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, ప్రైస్ ఎంత అయిందని చెప్పి. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 11,000 పడింది, 11,500 అలా పడింది ఇక్కత. సో ఈ శారీ నేను ఆ రోజు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. సో పక్కన ఎవరు హెల్ప్గా లేరు. సో సింగిల్గా కట్టుకున్నాను అండ్ వీడియో కూడా చేయాలని చెప్పి ఫాస్ట్గా కట్టుకున్నాను. సో నాకు ప్లీట్స్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎవరు కూడా ఫేస్ చేయకుండా సో ముందు రోజే ఏదైనా అకేషన్కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ముందు రోజే ఎలా మనం నీట్గా రెడీ అవ్వడానికి ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నేను మన ఛానల్లో నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేద్దాము.
ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసిన శారీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో నేను నా నీస్కి కింది వరకు ఎంత కావాలో అంతవరకు ఐరన్ చేశానండి. ఐరన్ చేసి పిన్స్ పెట్టాను. అండ్ వచ్చేసి ఇక్కడ కూడా పిన్ పెట్టాను కదా, మీకు చూపించాను కదా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను పిన్. సో దీనివల్ల ఏంటంటే మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. శారీ మనం ఎంతసేపు కట్టుకున్నా కానీ ఇలాగే ఉంటుంది, ఐరన్ చేశాం కాబట్టి. సో లుక్ చాలా బాగుంది. సో ఇలా వేసేసుకొని మీరు ఇక్కడ పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం పిన్ పెట్టాం కదా, అది తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్టుకున్న తర్వాత మనం ఈ ఏరియాలో ఇక్కడ ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పిన్ పెట్టేయాలి. ఇక్కడ పిన్ పెట్టేయడం వల్ల లుకింగ్ అయితే రియల్గా చాలా బాగుంటుంది అండ్ మనకి అస్సలు శారీ అనేది మూవ్ అవ్వదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను ఓవరాల్గా శారీ అంతా కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా శారీ డ్రాపింగ్ అయితే రియల్గా చాలా బాగుంటుంది. నా ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి వీడియో కూడా చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను పట్టు శారీ డ్రాపింగ్ చేశాను, అలాగే రాజస్థానీ స్టైల్, ఇంకా హాఫ్ శారీ టైప్ శారీ డ్రాపింగ్ కూడా చేశాను. దీనికి సంబంధించిన వీడియోస్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, సో మనం ఈ విధంగా శారీ అనేది కట్టుకుంటే రియల్గా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు షోల్డర్ మీద ప్లీట్స్ చూపిస్తున్నాను కదా, సో ఇవైతే ఇలాగే ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి లుక్ కూడా చూడడానికి లుకింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మన ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా శారీ కట్టుకొని వెళ్తే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ నేను కంప్లీట్ శారీ డ్రాపింగ్ వీడియోస్ వచ్చేసి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా శారీ లుక్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్ త్రూ ముందుగా మీ ముందుకు వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.